హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసరికి బోటి కర్రీ అనమాట. నా స్టైల్లో నేను ఎప్పుడు చేసే బోటి కర్రీ మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్, ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేను బోటీని నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుని తర్వాత హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ ఉంచాను. తర్వాత స్టమక్ పార్ట్ ఉంటుంది కదండి, అది మంచిగా క్లీన్ చేసుకొని నాకు కావాల్సిన పీసెస్లో నేను కట్ చేసుకున్నాను. చిన్న చిన్నగా కట్ చేసుకుంటేనే బోటీ అనేది మంచిగా కుక్ అవుతుంది. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 గ్లాసెస్ వాటర్, కొంచెం సాల్ట్, పసుపు వేసి అవి మంచిగా బాయిల్ అవ్వనియాలి. అవి మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బోటీ పీసెస్ కూడా వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ చేద్దాము. వీడియోలో చూపిస్తున్నాను కదండి, అట్లా మంచిగా కుక్ అయిన తర్వాత ఆ బోటీ పీసెస్ని అయితే మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. తీసుకున్న తర్వాత నేనైతే బోటి కర్రీలోకి ఒక మసాలా పేస్ట్ అయితే యాడ్ చేస్తాను. దానికి కొంచెం ఎండు కొబ్బరి, ఒక 5-6 మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు, 4 యాలకులు వేసి దాన్ని ఒక మెత్తగా మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాము. కుక్కర్లో బోటి కర్రీ అనేది తొందరగా కుక్ అవుతుంది కదండి. సో కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం పుదీనా కూడా వేసుకుని దాన్ని మంచిగా అయితే మిక్స్ చేసుకుందాము. ఆ పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకొని ఇంకా ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుందాము. నేను 1/2 కిలో బోటీ అయితే తీసుకున్నాను. 1/2 కిలో బోటీకి 2 ఆనియన్స్ అయితే చాలు. 2 ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. దాన్ని మంచిగా మిక్స్ చేసుకుందాము. అడుగంటకుండా దాన్ని మంచిగా ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకుందాము. బోటి కర్రీ అందరికీ నచ్చదు కదండి, ఎందుకంటే దాని క్లీనింగ్ ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి బోటి కర్రీని ఎక్కువ మంది తినరు. కానీ మనం ఒక్క 10 మినిట్స్ నీట్గా బోటీని క్లీన్ చేసుకుంటే మాత్రం చాలా మంచిది. టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా. ఆనియన్స్ ఈజీగా మనకి మాడిపోతూ ఉంటాయి కుక్కర్లో, సో మనం కలుపుతూనే ఉండాలి. ఆనియన్స్ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా కుక్ అవుతే చాలు, మనం కుక్కర్లో వేస్తాం కాబట్టి. సో ఆనియన్స్ కొంచెం కుక్ అయిన తర్వాత ఇంకా మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోటీ పీసెస్ని అయితే యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్నాక ఇంకొకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకుందాము. ఒక 2 మినిట్స్ అయితే వదిలేద్దాము. అది కొంచెం మంచిగా బాయిల్ అయిన తర్వాత మీకు సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకోండి. మేమైతే కారం కొంచెం ఎక్కువగానే తింటాము, సో నేనైతే 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. మీరు ఎంత తింటారో చూసుకొని కారం అయితే యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్లోకి కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే కర్రీస్ అనేవి టేస్ట్ వస్తాయి. ఇంకా 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, ఇంకా ధనియాల పౌడర్ కూడా 1.5 స్పూన్ వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోండి. బోటి కర్రీని మంత్లీ వన్స్ ట్వైస్ తినడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే బోటి కర్రీ చాలా హెల్దీ. మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అండ్ న్యాచురల్ ఫైబర్ కూడా మనకు దాంట్లో దొరుకుతుంది. ఇంకా మనం వేసిన స్పైసెస్ అంతా మంచిగా ముక్కలకి పట్టేంత వరకు ఒక 2 to 3 మినిట్స్ అయితే కుక్కర్ అడుగంటకుండా మంచిగా అయితే మనం మిక్స్ చేసుకుందాము. తర్వాత లిడ్ పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాము. ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఈ వీడియోలో చూస్తున్నట్టు అలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట. ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఇందాక మనం ఒక పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఎండు కొబ్బరిది, అదైతే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మంచిగా పేస్ట్ అంతా ముక్కలకి పట్టాలండి. ఒక 2 మినిట్స్ వరకు అయితే మిక్స్ చేసి, ఈ పేస్టేనండి మన కర్రీకి టేస్ట్ని ఇచ్చేది. సో ఈ పేస్ట్ని కూడా వేసిన తర్వాత కింద మాడిపోకుండా మంచిగా అయితే మిక్స్ చేసుకోండి. ఆ పేస్ట్ అంతా ముక్కలకి మంచిగా పట్టాలి. ఒక 3 to 4 మినిట్స్ వరకు అయితే మంచిగా మిక్స్ చేసుకోండి. ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. బోటీలో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, సో వాటర్ కొంచెం తక్కువగానే వేసుకోండి. నేనైతే 1.5 గ్లాస్ వేసుకున్నాను.
తర్వాత ఇంకొకసారి మిక్స్ చేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇంకా 1 స్పూన్ మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఇంకా టేస్ట్ చూసుకుని మీకు స్పైస్ ఏమైనా తక్కువ అయితే కారం కూడా యాడ్ చేసుకోండి. ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఇంకా లిడ్ అయితే పెట్టేసేయండి. 4 విజిల్స్ అయితే చూడండి. ఇంకా మన టేస్టీ బోటి కర్రీ రెడీ.